హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవిస్ ఎమ్మీ కిచెన్. ఈరోజు మనం చేయబోయే టేస్టీ సైడ్ డిష్ లేదా స్నాక్ రెసిపీ క్రిస్పీ దొండకాయ ఫ్రై. ఇంకెందుకండి ఆలస్యం, తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా దొండకాయలను క్లీన్ చేసి ఇలా సన్నగా ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 3 స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని అన్నీ కలిసే విధంగా ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న దొండకాయ శనగపిండి మిశ్రమాన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు మొత్తం బంగారు రంగు వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు దొండకాయ మొత్తం ఫ్రై అయిపోయింది. ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే నూనెలో ఒక పిడికెడు పల్లీలను కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటన్నింటినీ చక్కగా సర్వింగ్ ప్లేట్లో ఇలా సర్వ్ చేసుకుంటే క్రిస్పీ దొండకాయ ఫ్రై రెడీ. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో, టేస్ట్ అద్దరిపోతుంది. ఇది డైరెక్ట్గా తినొచ్చు, లేకపోతే పప్పుచారులో సూపర్ కాంబినేషన్ అండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.